ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు భేటీ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో పరిణామాలపై చర్చలు జరుపుతున్నారు. 11 కోట్ల నగదు సీజ్, విచారణలో తదుపరి చర్యలపై డీజీపీతో చర్చిస్తున్నారు. కేసు దర్యాప్తు వివరాలను డీజీపీకి సిట్ చీఫ్ రాజశేఖర్ వివరించారు. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య లైవ్ లో అందిస్తారు. సాహిత్య, అటు హరీష్ కుమార్ గుప్తాతో సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎటువంటి అంశాలను చర్చిస్తున్నారు? పూర్తి వివరాలేంటి? ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే వరుణ్ పురుషోత్తం అయితే అదుపులోకి తీసుకున్న తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. సిట్ కార్యాలయానికి వరుణ్ పురుషోత్తం తీసుకొచ్చిన తర్వాత అతన్ని ఒక ప్రదేశంలో కూడా అతన్ని పెట్టి విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే సిట్ అధికారులు కూడా అతని నుంచి అనేకమైన ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నంలో భాగంగా అయితే కనుక అనేక ప్రశ్నలు కూడా సంధించిన పరిస్థితి అయితే ఉంది. 30కి పైగా అయితే కనుక ప్రశ్నలు అతన్ని అడిగినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఇదే నేపథ్యంలో ఇవాళ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి సంబంధించిన కార్యక్రమం కూడా ఇక్కడ సిట్ కార్యాలయంలో జరుగుతున్న నేపథ్యంలో దీనికన్నా ముందే హరీష్ కుమార్ గుప్తా రాజశేఖర్ బాబుని, అంటే సిపి రాజశేఖర్ బాబుని కూడా కలవడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే లిక్కర్ కేసులో ఏం జరుగుతోంది, అసలు ఎంతమంది నిందితులు, ఇప్పుడు ఎవరైతే వరుణ్ పురుషోత్తంని కూడా అదుపులోకి తీసుకున్నారు కాబట్టి వరుణ్ పురుషోత్తం పాత్ర ఎంతవరకు ఉంది ఏంటి అనే వివరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే 11 కోట్ల రూపాయలను అయితే కనుక వాళ్ళు సీజ్ చేసిన పరిస్థితి. ఆ 11 వేల కోట్ల రూపాయలను కూడా దానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకులో డిపాజిట్ చేయాలి అంటూ కూడా ఏసీబీ కోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించి కూడా ఆ ప్రొసీజర్ కూడా ముందు కూడా చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే సిట్ కార్యాలయంలో ప్రస్తుతం అయితే వరుణ్ పురుషోత్తం అయితే ఉన్నాడు. ప్రస్తుతం మనం సిట్ కార్యాలయం దగ్గర అయితే ఉన్నాము. ఆ సిట్ కార్యాలయంలో కూడా ఇప్పటికీ ఒక టీమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిట్ టీం అంతా కూడా ఇక్కడ అతన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇటువైపు ఏదైతే అతని ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడైతే డబ్బు దాచిపెట్టి ఉంటాడు, ఆ లిక్కర్ కేసుకి సంబంధించి కూడా అనేక మందిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసిన నేపథ్యంలో అయితే ఇటు వరుణ్ పురుషోత్తం ఇచ్చే స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా మారుతున్న నేపథ్యంలో అయితే కనుక వరుణ్ పురుషోత్తంని ఇప్పటికే ఒక టీం అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరికొంతమంది టీం కూడా ఏదైతే లిక్కర్ కేసు డబ్బుకు సంబంధించి కూడా ఎటువైపు షెల్ కంపెనీలకి ఏదైతే తనిఖీలు చేయడం కోసం అయితే కనుక ఏ షెల్ కంపెనీలకి తరలించి ఉంటారు ఈ డబ్బులన్నింటిని అనే వివరాలను కనుక్కోవడం కోసం అయితే కనుక ముంబై ఒక టీం వెళ్ళినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. షెల్ కంపెనీల మధ్య ముడుపులన్నింటినీ కూడా మళ్లించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఇప్పటికే అంటే అనేక షెల్ కంపెనీలను ఏర్పాటు చేసినట్టుగా కూడా సిట్ గుర్తించింది. అయితే లిక్కర్ కేసులో షెల్ కంపెనీలకు కూడా నిందితులకు చేర్చిన డబ్బులు ముడుపులన్నింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ సోర్స్ను కూడా వాళ్ళు కనుక్కోవడానికి ముంబై వెళ్ళినట్టుగా అర్థమవుతా ఉంది. వరుణ్ పురుషోత్తంని అయితే కనుక ఇప్పటికే అనేక వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిన్న వాళ్ళు తీసుకున్న సమాచారం మేరకు అయితే కనుక వాళ్ళు ముంబై వెళ్ళి అక్కడ కూడా ఏ కంపెనీలు ఉన్నాయి అనే వాటిపైన కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇదే కేసులో ఇప్పటికే కసిరెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేసిన గతంలో ఈడీ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఈడీ కూడా ఇప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి అసలు ఏం జరుగుతుంది అనే వివరాలను కూడా, అంటే ఇందులో దాదాపు ఎక్కువ కోట్ల రూపాయల మొత్తం అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఈడీ ఖచ్చితంగా ఈ కేసులో ఏం జరుగుతుందని తదుపరి పురోగతి ఏంటి అని కూడా అడిగి తెలుసుకుంటున్న సమాచారం అయితే మనకు అంతా ఉంది. గతంలో కూడా ఇదే కేసుకు సంబంధించి కూడా కేసిరెడ్డి స్టేట్మెంట్ని కూడా ఈడీ తీసుకున్న నేపథ్యంలో అయితే కనుక మిగిలిన వాళ్ళని కూడా ఏమైనా ఎంక్వైరీ చేయబోతుందా, ఈ కేసులో తదుపరి పురోగతి ఏం కాబోతుంది అనేది ఈడీ ఏమైనా తెలుసుకోవాలని చూస్తోంది అనే వివరాలను కూడా ఖచ్చితంగా మనకి సిట్ కార్యాలయం నుంచి అయితే అందవుతా ఉంది. అయితే ఈ 11 కోట్ల సీజ్ వ్యవహారంలో కూడా ఇంకా మరికొద్ది గంటల్లో కానీ లేకపోతే ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత అయినా కానీ ఖచ్చితంగా మాచవరం పోలీస్ స్టేషన్ ఎస్బీఐ బ్యాంకులో అయితే కనుక అక్కడ ఏదైతే డిపాజిట్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే కోర్టులో కూడా ఇప్పటికే దానికి సంబంధించిన ఆదేశాలు వచ్చాయి కాబట్టి వరుణ్ పురుషోత్తంని కూడా ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి, అంటే అరెస్ట్ ఇంకా చూపించలేదు. అరెస్ట్ చేసిన అనంతరం అయితే కనుక అతని కోర్టులో ప్రొడ్యూస్
ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. కోర్టు ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతన్ని అరెస్ట్ చేస్తారా లేకపోతే కంప్లీట్గా జైల్లో పెట్టేందుకు అతనికి రిమాండ్ విధిస్తారా లేదా అనేది అయితే కనుక తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇందులో ఇతను నిందితుడిగా ఉన్నాడా లేకపోతే ఖచ్చితంగా ఏదైతే స్టేట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు కాబట్టి అతన్ని ఏమైనా అప్రూవర్గా మార్చే అవకాశం ఏమైనా కనపడుతూ ఉందా లేకపోతే ఓన్లీ వీటన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఇతన్ని విడిచిపెడతారా అనే విషయాలు కూడా ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే కనుక సిట్ కార్యాలయంలో వరుణ్ పురుషోత్తం అయితే కనుక సుదీర్ఘంగా అయితే విచారిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇప్పటికీ కూడా అంటే దాదాపు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అంటే 24 గంటలు సమయం కూడా ముగిసింది. ఈలోపే అతను ఇంకా ఏమైనా చెప్పబోతున్నారా ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సింది. ఇదే నేపథ్యంలో ఇటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కానీ రాజశేఖర్ బాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, దీంట్లో ఎలాంటి పురోగతి సాధించబోతున్నారు అనేది అయితే వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సాహిత్య, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక ఏపీ డీజీపీతో సిట్ చీఫ్ రాజశేఖర్ అయితే భేటీ అయ్యారు. కేసు దర్యాప్తుకు సంబంధించిన వివరాలను డీజీపీకి వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈ కేసు ఒక కొలిక్కి వచ్చిందని అందరూ అభిప్రాయపడుతున్నారు. మరి నెక్స్ట్ సిట్ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.